నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. మహానగరంలో మాయగాళ్లు ఎక్కువైపోయారు. హైదరాబాద్ నగరంలో సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కోట్లాది రూపాయలు పోగొట్టుకొని లబోదిబోమంటున్న బాధితుల సంఖ్య అంతకంతకు ఎక్కువైపోతుంది. షేర్ మార్కెట్లో అనుభవం ఉన్న వారిని సైతం బోల్తా కొట్టించి కోట్లు కొల్లగొట్టేస్తున్నారు ఈ సైబర్ ముఠాలు. ఈ నయాదందా ఇటు ప్రజలను భయభ్రాంతులను చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతుంది. దేశంలోనే భారీ స్థాయి సైబర్ మోసం హైదరాబాద్లో చోటు చేసుకుంది. హైదరాబాద్కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి ఒకరు తన వాట్సాప్కు వచ్చిన ఆన్లైన్ స్టాక్ బ్రోకింగ్ చిట్కాలను చూసి 13.26 కోట్లను పోగొట్టుకున్న ఘటన తాజాగా వెలుగు చూసింది. గతంలో షేర్ మార్కెట్లో లాభాలు గడించిన అనుభవం ఉన్న ఆ పెద్ద ఆయనకు తన వాట్సాప్కు వచ్చిన మెసేజ్లో ఏఎఫ్ఎస్ఎల్, అబ్స్ట్రాక్స్, ఇంటర్నేషనల్ బ్రోకర్స్ మొదలైన కంపెనీల పేరుతో ఉన్న లింకులు నమ్మడంతో వారు చెప్పిన ఆ వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అయ్యారు. అవన్నీ పేరున్న ప్రఖ్యాత కంపెనీలు కావడంతో సదరు వ్యక్తి వాటిని విశ్వసించాడు. ఆ కంపెనీల ప్రతినిధులు కొందరు ఫోన్లో మాట్లాడడం, ఈయన ముందుగా కొంత పెట్టుబడి పెట్టడం జరిగిపోయాయి. వాటికి లాభాలు చూపించి విత్డ్రా అవకాశాన్ని కూడా కల్పించి నమ్మకం కలిగించిన ఈ ఘరానా దొంగలు తర్వాత ఆయన్ను ఒప్పించి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టించారు. పలు ఖాతాల నెంబర్లు పంపించి 13.26 కోట్ల డబ్బులు నగదు బదిలీ చేయించుకున్నారు. తర్వాత వారి నుండి స్పందన లేకపోవడంతో ఆయన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఆశ్రయించారు. ఆ కంపెనీల ప్రతినిధులుగా వారు పంపిన ప్రముఖ కంపెనీల వాట్సాప్ గ్రూప్ లింకులన్నీ ఫేక్ అని ప్రాథమిక విచారణలో తేలింది. ఇందులో కొన్ని యూఆర్ఎస్ కూడా నకిలీవని గుర్తించారు. లోతుగా దర్యాప్తు చేయగా హిమాయత్ నగర్లో నివసించే మెట్రో రైలు ఉద్యోగి మహమ్మద్ అతీర్ బాషా బ్యాంకుకు ఖాతా సొమ్ము బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో మరో ఇద్దరి పాత్ర ఉందని తేలడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే అసలు నేరగాడు మరొకరు ఉన్నట్టు తెలుస్తుంది. క్రిప్టో కరెన్సీ వ్యాపారంలో తనకు పరిచయమైన ఒక వ్యక్తి చెప్పడంతోనే అతీర్ బాషాతో ఒక నకిలీ ఖాతా తెరిపించి అతనికి అందించామని మిగిలిన ఇద్దరూ వెల్లడించారు. అతీర్ బాషా ఖాతాలో పడే సొమ్మును విత్డ్రా చేయించి క్రిప్టో కరెన్సీలోకి మార్చి ప్రధాన నిందితుడికి పంపినట్టు తెలిపారు. ఇంతకీ ఆ ప్రధాన నిందితుడు ఎవరో ఇంకా తేలాల్సి ఉంది. అధికారులు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధిక లాభం అనే అత్యాశలో పడి ఇలాంటి నేరగాళ్లు సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.